ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం అడవినెక్కలం గ్రామంలో రాష్ట్ర గృహ నిర్మాణం సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పెన్షన్లు పంపిణీ చేశారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో మంత్రి పార్థసారథి పాల్గొన్నారు. నూజివీడు నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అనేక సంస్కరణలతో నిరుపేదలు అన్ని విధాలుగా లబ్ధి పొందుతున్నారని వారు తెలియజేశారు. ప్రత్యేకంగా నూజివీడు నియోజకవర్గ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి తెలుగు ప్రజలందరి ఆకాంక్షలు నెరవేర్చాలని, నూజివీడు ప్రజల సమస్యలు పరిష్కారం అవ్వాలని, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో పేదవాళ్ళ సంక్షేమం కోసం ఏదైతే మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక యజ్ఞంలాగా చేస్తా ఉన్నారో ఆ యజ్ఞం దిగ్విజయంగా ముందుకు కొనసాగాలని, ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలందరికీ కూడా మేలు జరగాలని, ప్రత్యేకంగా కూటమి పార్టీల కార్యకర్తలందరూ కూడా సంతోషంగా ఉండాలని ఇంకో విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతదేశం మొత్తం కూడా గర్వించే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు జీఎస్టీని గతంలో 4 స్లాబుల నుంచి ఈరోజు 2 స్లాబులు తీసుకురావటం, అట్లాగే రైతాంగానికి అవసరమయ్యే విధంగా సిమెంట్ వగేరాల గతంలో 28% ఉండే ఈరోజు 18% వచ్చినాయి. అట్లాగే గతంలో 12% ఉన్నటువంటి జీఎస్టీ 5% రావటం, ఈ రైతాంగానికి మేము వ్యవసాయం చేసే పండించే పంటలకు కానివ్వండి, మేము కొనే ఇంప్లిమెంట్స్ కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, వ్యవసాయానికి అవసరమైనటువంటి మరి పనిముట్లన్నీ కూడా మరి ఈ రోజు 12% నుంచి 5% తీసుకురావటం వల్ల మరి మా నరేంద్ర మోడీ గారికి అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవలం బిందు సేద్యానికి 5% మళ్ళీ ఇంకా అదనంగా 2.5% కూడా సబ్సిడీ ఇవ్వటం వల్ల రైతాంగానికి చాలా మేలు జరుగుతుందనేది మేము తెలియజేస్తా ఉన్నాం.